శ్రీ గురుభ్యో నమః. సన్మార్గమనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దూరదర్శన్ ప్రేక్షకులకందరికీ స్వాగతం. సన్మార్గంలో ప్రజలని ప్రవర్తింపచేయడానికి ఉద్దేశింపబడినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకు సన్మార్గంలో ప్రవర్తింపచేయాలి అంటే, మనం సంఘంలో జీవిస్తున్నటువంటి మనం సన్మార్గంలో ప్రవర్తించినట్లయితే, ధర్మ మార్గంలో ప్రవర్తించినట్లయితే దేశము ఎంతో ప్రకాశిస్తుంది, ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. ఇదే అధర్మ మార్గంలో ప్రవర్తించినట్లయితే ఆ దేశానికి, ఆ సంఘానికి ఏమి వైభవమో మీరే చెప్పండి. చిన్నపిల్లలు, మన పిల్లలు చక్కగా చదువుకొని గురువులని గౌరవిస్తూ తల్లిదండ్రుల మాట వింటూ, ఇదే సన్మార్గము అంటే. అప్పుడు తల్లిదండ్రులకి ఎంత ఆనందమో మీరు చెప్పండి. అదే అల్లరి చిల్లరిగా తిరుగుతూ, అబద్ధాలు చెప్తూ, తల్లిదండ్రుల మాట వినకుండా, గురువుల మాట వినకుండా తాను ఇష్టం వచ్చినట్టు సంచరిస్తే అటువంటి పిల్లల వల్ల తల్లిదండ్రులకి ఏమైనా ఆనందం కలుగుతుందా? మీరే చెప్పండి. దుఃఖం కలుగుతుంది. మన పిల్లలు సన్మార్గంలో ప్రవర్తించినట్లయితే మనకి ఆనందం కలుగుతోంది కదా, మరి దేశానికి ఆనందం. మనమందరం కూడా పిల్లలు సన్మార్గంలో ప్రవర్తించాలి అని మనం కోరుకున్నట్టుగా మనమందరం కూడా సన్మార్గంలో ప్రవర్తించినట్లయితే దేశము ఎంతో వైభవోపేతంగా ఉంటుంది అనేది ఒక గొప్ప సత్యం. అది సన్మార్గము ఏమిటో తెలుసుకోవడానికి మనం ధర్మశాస్త్ర గ్రంథాలు లేదా ఉపనిషత్తులు ఇవన్నీ చదువుకోవాల్సిన అవసరం లేదు. సామాన్యంగా మౌలికమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటది? తల్లిదండ్రులని మనం గౌరవించాలి అని ఒక ప్రాథమికమైనటువంటి విషయం. తల్లిదండ్రులని గౌరవించవద్దు అని ఏ గ్రంథమైనా చెప్తుందా? అబద్ధం చెప్పు అని ఏ గ్రంథమైనా చెప్తుందా? చెప్పదుగా. నిజమే మాట్లాడాలి. మన గురువులని మనం గౌరవించాలి, మన తల్లిదండ్రులని మనం గౌరవించాలి. ఇది సామాన్యమైనటువంటి మౌలిక విషయం కదా. ఇక్కడి నుంచి మనం ప్రారంభం చేయొచ్చుగా. వీటిని ఆచరించినట్లయితే ఇంతకంటే గొప్ప సన్మార్గం ఏమున్నది? మీరే చెప్పండి. శాస్త్రం ఏం చెప్తుందంటే, హ్రియాదేయం భియాదేయం. దానం చేస్తున్నాం, ఎంత గర్వమా! మనకున్నటువంటి ధనాన్ని కొద్దిపాటి దానం చేసి అది అందరికీ తెలియాలి అని చెప్పి ఈ ఆతృత ఎందుకండి? ఆ గర్వం ఎందుకు? సిగ్గుపడుతూ దానం చెయ్యాలి. అయ్యో, నేను ఈ మాత్రమే ఇవ్వగలుగుతున్నాను కదా, ఇంతకంటే ఇవ్వలేను కదా, ఇవ్వలేకపోయాను కదా అని ఒక సంకోచంతో దానం చేయాలి. అంతేగాని వీడికి నేను ఎంతో గొప్ప దానం చేసేసాను అని చెప్పి భావించకూడదు. భియాదేయం, భీతితో. ఆయన దీనికి ఏమనుకుంటాడో, ఈ మాత్రం ధనాన్ని ఇచ్చినందువల్ల, దానం చేసినందువల్ల ఆయన ఏమనుకుంటాడో అని చెప్పి భీతితో కూడా దానం చేయాలి. సిగ్గుతో కూడా, మనస్సులో సంకోచంతో కూడా దానం చేయాలి. అంతేగాని పరోపకారం అనేది గొప్ప విషయంగా భావించకూడదు. అది మన యొక్క జీవన ధర్మం. అది ఎంతో కొంత మనకి చేతనైనంత ఈ కాలంలో, ఈ కాల పరిస్థితులలో ఎంతో కొంత, పూర్వకాలంలో చెప్పినట్టుగా అంత మనస్సు పరిపక్వం చెందకపోవచ్చు, కానీ ఎంతో కొంత ఆపదలలో ఉన్నటువంటి వాళ్ళు, కష్టాలలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎంతో కొంత మనం సహాయం చేయొచ్చుగా. ఇదే సన్మార్గము యొక్క మౌలికమైనటువంటి విషయం. ఇది ఈ మాత్రం విషయం మనమందరం కూడా ఆచరణలో పెట్టాలి. ఈ పరోపకార పద్ధతి ఎంత గొప్పదో చెప్తూ
భర్తృహరి సుభాషితాలని తన గ్రంథంలో ఎంతో చక్కగా వివరించి చెప్పాడు. అంటే పరోపకారం చేసేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఔద్ధత్యము కలిగి ఉండరు. ఎంతో విశాలమైనటువంటి హృదయం కలిగి అంటే ఆ పరోపకారం వల్లనే ఆత్మసంతృప్తిని పొందుతారు వాళ్ళు. కష్టంలో ఉన్నవాడికి నేను సహాయం చేయగలిగాను కదా, నా యొక్క సంపద కొంతైనా సార్థకమైనది కదా. ఏమండి, ఉన్న డబ్బు కరిగిపోక తప్పదు, అయిపోక తప్పదు, వ్యయం అయిపోక తప్పదు. కానీ ధర్మకార్యానికి, కష్టాలలో ఉన్న వాళ్ళకి దానము చేయుట అనే ఒక ధర్మకార్యం ద్వారా ఈ మన యొక్క ధనము ఉపయోగపడితే అప్పుడు ఇది సార్థకమైనట్టుగా చెప్తూ, వాళ్ళ యొక్క పరోపకారం కలిగిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెప్తూ భర్తృహరి మహాకవి ఒక శ్లోకం చెప్పారండి. అది మీకు నేను చెప్తాను. ఈ భర్తృహరి చేసినటువంటి సుభాషితాలకి తెలుగులో ఎన్నో మంచి మంచి గ్రంథాలు వచ్చినాయి, తెలుగు పద్యాలు కూడా వచ్చినాయి. కానీ మూలం మాత్రం భర్తృహరి రాసినటువంటి సుభాషితాలనే విషయాన్ని మనం గమనించాలి. పద్మాకరం దినకరో వికచం కరోతి, చంద్రో వికాసయతి కైరవ చక్రవాళం, నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి, సంతస్వయం పరహితే విహితాభియోగాః. పద్మాకరం దినకరో వికచం కరోతి. సూర్యుడు ఉదయించగానే పద్మాలన్నీ కూడా వికసిస్తాయి. పద్మాలతో కూడుకున్నటువంటి ఈ జలాశయం, చెరువు నిండా పద్మాలే. ఒక్కసారి అన్నీ ఆ సూర్యుడు ఉదయించాడు, సూర్యోదయంతో పద్మాలన్నీ వికసిస్తున్నాయి. చెరువు ఎంతో గొప్పగా వికసిస్తోంది. పద్మాకరం, పద్మాలతో కూడుకున్నటువంటి ఆ చెరువుని దినకరో, దినకర అంటే సూర్యుడు, వికచం కరోతి, వికసింపచేస్తున్నాడు. ఏం ఆశించాడండి చెప్పండి? ఆ పద్మాల ద్వారా, ఆ చెరువు, పద్మాలతో కూడుకున్న చెరువు ద్వారా ఏమి ఆశించి సూర్యుడు వికసింపచేశాడు? ఏమైనా ఆశించాడా? స్వార్థం ఏమైనా ఉన్నదా? చంద్రో వికాసయతి కైరవ చక్రవాళం, కలువల సమూహాన్ని చంద్రోదయం అయిందంటే కలువలన్నీ వికసిస్తాయి. ఆ కలువల సమూహాన్ని చంద్రుడు ఏం చేస్తున్నాడు? వికాసయతి, వికసింపచేస్తున్నాడు. ఏం ఆశించాడు? ఏమి స్వార్థం ఉన్నది? నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి. జలధర అంటే మేఘుడు. మనం ఏమైనా కోరామా? నువ్వు వర్షించవయా అన్నామా? ఆయన స్వయంగా వర్షించలేదు, మనం అభ్యర్థిస్తే ఆయన వర్షించాడా? పైగా ఆయనకి స్వపరభేదం కూడా లేదు, అన్ని చోట్ల వర్షిస్తాడు. ఇక్కడ సస్యశ్యామలంగా పండే భూములు ఉన్నాయి, అక్కడేమో ఊసర క్షేత్రాలు ఉన్నాయి, ఏమీ పండని. అన్ని చోట్ల ఆయన వర్షిస్తాడు. ఏం ఆశించాడండి? ఇది పరోపకారం కాదా? మేఘుడు వర్షించకపోతే, వరుణదేవుడు కరుణించకపోతే ఈ ప్రపంచం ఇలా ఉంటుందా? ఆ దేవతలు ప్రసన్నం కాకపోతే ఈ ప్రపంచం ఇలా నడుస్తుందా? అంటే వాళ్ళంతా ప్రసన్నం కావాలి అంటే మనం ఏం చేయాలి? దుష్టకార్యాలు చేయకుండా ఉంటే చాలు. మొట్టమొదటిగా మౌలికమైనటువంటి విషయం అధర్మం చేయకుండా, ధర్మం చేయడం తర్వాత, అధర్మం చేయకుండా ఉంటే చాలు. అబద్ధం చెప్పొద్దు మొట్టమొదట, అదొకటి మనం అలవర్చుకుంటే చాలు. నిజం చెప్పడం అనేది కొంచెం తర్వాత మెట్టు. ముందు అబద్ధం చెప్పొద్దు అని చెప్పి మౌనంగా మాత్రం ఉండు, తర్వాత నిజం చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిజం చెప్పేంత ధైర్యం కావాలి అంటే మౌలికంగా అబద్ధం చెప్పకూడదనే విషయాన్ని మనం గమనించాలిగా. కాబట్టి మేఘుడు, ఆ దేవతలందరూ ప్రసన్నం కావాలి అంటే ధర్మం అనేది వికసించాలి దేశంలో. ధర్మ మార్గం అనేటువంటిది
ఎంత గొప్పగా వికసిస్తుందో అంత గొప్పగా దేశం సుభిక్షం అవుతుంది. దేశం సుభిక్షం అయితేనే కదా నీవు గొప్పగా ఉండడానికి. నీ యొక్క గొప్పతనం దేశము యొక్క గొప్పతనం వల్లనే వచ్చిందిగా. కాబట్టి మనము చేసే, అందుకని ధర్మో రక్షతి రక్షితః అన్నారు. రక్షింపబడిన ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మనం ధర్మాన్ని రక్షించగలిగినంత గొప్పవాళ్ళమా చెప్పండి? ధర్మాన్ని రక్షించడం అంటే అర్థం ఏమిటి? ధర్మం సుస్థిరంగానే ఉంది. నువ్వు ధర్మ మార్గంలో ప్రవర్తిస్తే చాలు, ధర్మాన్ని రక్షించినట్టే. నువ్వు ధర్మాన్ని రక్షించడానికి కంకణం కట్టుకుని నేను ఈ రోజు నుంచి ధర్మాన్ని రక్షిస్తున్నాను అని ఒక ఉద్యమం చేయక్కర్లేదు. నువ్వు ఇంట్లో కూర్చుని నువ్వు చేసేటువంటి పని అబద్ధాలు చెప్పకూడదు. మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులని ఎక్కడో అనాథాశ్రమాల్లో పెట్టేయకుండా వాళ్ళని ఇంట్లో ఉంచుకొని గౌరవంగా చూడాలి. ఇది ఏ శాస్త్రమైనా చెప్పాలా? ఏ శాస్త్రమైనా చెప్తే మనకి తెలియాలా? కాబట్టి మేఘుడు ఏం చేస్తున్నాడు? ఏమీ ఆశించకుండా మనకి ఇంత జలాన్ని ఇస్తున్నాడే. సంతస్వయం పరహితే విహితాభియోగా. సత్పురుషులు ఎప్పుడూ కూడా పరులకు హితము చేయడంలోనే అభియోగం అంటే అభినివేశము కలిగి ఉంటారు. మరొక శ్లోకం కూడా చెప్పాడు, మంచి శ్లోకం చూడండి. పాపాన్ని వారయతి యోజయతే హితాయా గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ నజహాతి దదాతి కాలే సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంతః. సన్మిత్రుడు మంచి స్నేహితుడు, గొప్ప స్నేహితుడు, ధర్మ మార్గంలో ప్రవర్తించే స్నేహితుడు ఏం చేస్తాడండి? పాపాన్ని వారయతి. మనం ఏదైనా పాపం కార్యం చేస్తుంటే తప్పు, అలా చేయకూడదు అని చెప్పి మనల్ని నివారిస్తాడు. మనల్ని అధర్మ మార్గంలో ప్రవర్తింపజేయకుండా ఉంటాడు. అతడే గొప్ప స్నేహితుడు. స్నేహితులు అంటే అర్థం ఏమిటండి? మనకేదో ఇంత ధనం ఇచ్చేసి అతను ఏదో అంత సంపాదించాడు, మనకేదో ఇంత ఇచ్చాడు, అది గొప్ప స్నేహం కాదు. మనము పాపబుద్ధి కలిగి ఉంటే నివారింప చేయాలి. యోజయతే హితాయ, హితము చేయడానికి యోజయతే, మంచి పురికలుపుతాడు. గో నాయన, ఈ హితము, ఈ మంచి పద్ధతి, ఈ మంచి మార్గము, ఈ సన్మార్గము మనం నడవాలి అని కూడా మనల్ని బోధిస్తాడు. గుహ్యం నిగూహతి. ఇప్పుడు ప్రతి మనిషిలో కూడా కొంత మంచి ఉంటుంది, కొంత చెడ్డ ఉంటుంది. ఎందుకంటే సత్వరజస్తమో గుణాత్మకం కదండి ప్రపంచం. మనం కూడా సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళం కదా. సత్వగుణము, రజోగుణము, తమోగుణం మూడు ఉంటాయి. కానీ కొంతమందిలో సత్వగుణం అధికంగా ఉంటే రజోగుణం, తమోగుణం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత రజోగుణం, తమోగుణం లేకుండా ఏ వ్యక్తి ఉండడు, అసంభవం అది. కానీ అటువంటి గుహ్యం, దాచవలసినటువంటిది ఏదైనా ఉంటే, కొంచెం అధర్మ విషయం ఏదైనా ఉంటే నిగూహతి, దాచి ఉంచుతాడు స్నేహితుడు. గుణాన్ ప్రకటీకరోతి, మనలో మంచి గుణాలు ఏవో కొన్ని ఉంటాయి కదా, వాటిని ప్రకటిస్తాడు. ఇతను నా స్నేహితుడు ఇంత గొప్పవాడు అందరికీ చెప్తాడు. అంతేగాని నా స్నేహితుల్లో ఈ చెడ్డ గుణాలు ఉన్నాయని ఎప్పుడూ చెప్పడు. ఆపద్గతంచ నజహాతి, మనం ఆపదల్లో ఉంటే నజహాతి, విడిచిపెట్టడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే బాబోయ్ ఈయన దగ్గర ఉంటే మనం ఏం సహాయం చేయాలో అని చెప్పి విడిచిపారిపోయే రోజులు ఇవి. కానీ సన్మిత్రుడు, మంచి స్నేహితుడు, ధర్మ మార్గంలో సన్మార్గంలో ప్రవర్తించే మంచి స్నేహితుడు మనం ఆపదల్లో ఉంటే విడిచిపెట్టడు, తప్పనిసరిగా మనతోనే ఉంటాడు. మనం సుఖంగా ఉండి మనం ఎంతో వైభవంగా ఉంటే మనతో స్నేహితుడు ఉండడం అది గొప్ప విషయం కాదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనల్ని వెన్నంటి ఉండి మనల్ని చూసేటువంటి వాడే నిజమైన స్నేహితుడు. దదాతి కాలే, కాలే అంటే తగినటువంటి కాలమందు, మనం ఏదో ధనము లేక ఇబ్బంది పడుతున్న రోజులలో దదాతి, తగిన ధనాన్ని ఇచ్చి కాపాడతాడు. సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. సంతః సత్పురుషులు సన్మిత్ర లక్షణం ఇదం ప్రవదంతి, ఇది గొప్ప స్నేహితుని యొక్క లక్షణముగా చెప్పుచున్నారు. అంత గొప్ప స్నేహితులుగా మనమందరం మారాలి. మనం కూడా
ఆ సన్మిత్ర లక్షణాలను అలవర్చుకోవాలి అని చెప్పి అప్పుడే కదండి సన్మార్గము గొప్పగా వైభవంగా ఉజ్వలంగా ప్రకాశించేది. సన్మార్గం ఎంత గొప్పగా ఉంటే దేశం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈ భర్తృహరి ఇంత మంచి మాటలతో సన్మార్గంలో ప్రవర్తించడానికి చేసిన ఉపదేశం నేను మీకు ఈ రోజు చెప్పడం జరిగింది. ఇంతటితో ఈ ప్రవచనం పూర్తయింది. స్వస్తి. నమస్కారం.